అమేజింగ్ ఫ్యాక్ట్స్ నన్ను ఎంతగానో ప్రభావితం చేసింది. దేవునికి స్తోత్రం. అమేజింగ్ ఫ్యాక్ట్స్ బట్టి. అమేజింగ్ ఫ్యాక్ట్స్ నిజానికి నా జీవితంలో గొప్ప మార్పు ఇంతవరకు చూపిన ప్రభావం అమేజింగ్ ఫ్యాక్ట్స్ ఈ రోజు నేను ఈ స్థితిలో చాలా మంచిగా అనిపించింది. నేను బైబిల్ చదవడం ప్రారంభించాను. నేను సెవెంత్ డే అడ్వెంటిస్ట్ జీవితంలో ఇంకో ఏదో ఉండాలని దేవుడే దీన్ని జరిగిస్తున్నాడు. ఈ వాక్యం చాలా క్రీస్తు అడుగుజాడలను అనుసరించడం ఎంతైనా మంచిది. అమేజింగ్ ఫ్యాక్ట్స్ 55 సంవత్సరాలకు పైగా దేవుని సువార్తను ప్రపంచ నలుమూలలా ప్రకటిస్తూ ఉన్నది. అప్పుడు టీవీలో ఒక మినిస్ట్రీ పేరు కనిపించింది, అమేజింగ్ ఫ్యాక్ట్స్ అని. నేను చాలా మంది పాస్టర్ల ప్రసంగాలు విన్నాను, కానీ ఈయన చెప్పేది వినడం అదే మొదటిసారి. నేను ఏదో విన్నాను, వెంటనే నా బైబిల్ తీసుకున్నాను. అరే, నేను ఇంతవరకు ఇది వినలేదే, బైబిల్లో ఎక్కడుందో చూద్దామని అనిపించింది. వాక్యం అయ్యేదాకా అక్కడి నుండి లేవలేదంటే నమ్మండి. నేను బైబిల్ పాఠాలు చదవడం ప్రారంభించాను. వీరిలో ప్రతి ఒక్కరూ తమ జీవితాల్లో మార్పును చూశారు, నాతో సహా. నా ప్రశ్న ఏంటంటే, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది ప్రభువా అని. ప్రభు నా మొర విన్నాడు. ఒక నాన్నలా ఆయన నన్ను ఆదరించాడు. నేను సర్వం కోల్పోయాను. అప్పుడే నా జీవితంలో దేవుడు లేడని నేను గ్రహించాను. నేను ఒక బైబిల్ ప్రవచన సభకు వెళ్ళాను. ఈ వాక్యం చాలా శక్తివంతమైనది మరియు తిరస్కరించలేనిది. ఇది నిజంగా సత్యం, ఇది అద్భుతం అనుకుంటూ నేను ఇంటికి వెళ్ళిపోయాను. మరిన్ని అమేజింగ్ ఫ్యాక్ట్స్ వీడియోల కోసం మా యూట్యూబ్ ఛానల్ దర్శించండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.